అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాండ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. 30 నెలల ముదనష్టపు పాలన అనుకుంటా ఫైర్. ఎక్స్ల ట్వీట్ తో నడుచుకుండి ఇట్లా కేటీఆర్. టమాటా తోటల కూలీకి 12,000 జీతం బోనస్ అట. ఆఫర్ చూసి చాలా మంది చెప్తారేమో కొలువులకు టాటా. బయట బైకులు పెడితే జర భద్రం, చీకట్లొచ్చి పెట్రోల్ ను పెడుతుర్రు పోతాం. మనం పవర్లకు వచ్చి ఎన్ని రోజులైంది, ఎలక్షన్లకి ఇంకెన్ని ఎద్దులుంది అని కాంగ్రెస్ వాళ్ళు పని కట్టుకొని లెక్కలు కట్టే అక్కర్నే లేదు. ఏ రోజుకు ఆ రోజు కార్పాటోళ్ళు కౌంట్ డౌన్ పెట్టి యాద్ చేస్తూనే ఉన్నారు. నెల ఈఎంఐ మెసేజ్లు పంపినట్టే ఇంకో నెల అయింది మీ మా గొప్ప పాలనల అని ట్వీట్లతోని పోట్లేస్తూనే ఉన్నారు. హాగు అట్లనే ఇవాళ 30 నెలల పాలన అనుకుంటా కేటీఆర్ ఈ ట్వీట్ వేసిండు. పవర్లకు వచ్చిన ఫస్ట్ నాటి సంది గ్యాప్ లేకుండా ఒకటే మ్యూజిక్ అని బీఆర్ఎస్ వాళ్ళు చేయంగా బీపీలు తెచ్చుకుంటారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు. రాక 10 ఏళ్ల తర్వాత పవర్లకు వచ్చినామని హస్తం పార్టీ వాళ్ళు ఆనందంగా ఉంటే ఈ 5 ఏళ్ళు అయిపోనీరు అనుకుంటా కాసుకొని కూసురు కారు పార్టీ వాళ్ళు. అదే ఫ్లోలో నెలకు ఇంకెన్ని నెలల టైం ఉందో కూడా యాద్ చేస్తూనే ఉన్నారు. అట్లనే 30 నెలలు అయింది అనుకుంటా కేటీఆర్ ట్వీట్ వేసింది ఇవాళ ఇట్లా. రేవంత్ మీ 30 నెలల ముదనష్ట పాలనలా మేమంటలేమయ్యో కేటీఆర్ ట్వీట్ ఇది సౌతున్నాం అంతే. మీ 30 నెలల ముదనష్ట పాలనలో దగ్గర 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టుడే కాకుండా మళ్ళా సభల పేరు మీద నాటకాలు ఆడుతందుకు సిగ్గు అనిపిస్తలేదా అని అనుకుంటే ఎక్సుల్నే గట్టిగా నడుచుకుంది ఇట్లా. పోయిన 2.5 ఏళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభల పేరు మీద మీరు డ్రామాలా. ఒక్క కట్టుకోతే ఇవ్వాల్సిన రైతు భరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే మీ పీఆర్ స్టంట్ చూసి రైతులు అసహించుకుంటున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకున్న మీ అవివేకము. 72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు పనికిరాని పబ్లిక్ మీటింగ్లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదా చేసుంటే రైతులకు పెట్టుబడి సాయం అన్న దక్కేది. కేసీఆర్ ఏమో టంచన్గా 11 సార్లు 73,000 కోట్లను రైతుల ఖాతాలు వేసే వరకలా 10 ఏళ్లు పండగలెక్క సాగిన వ్యవసాయాన్ని మీరు వచ్చి దండగలెక్క మార్చి రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికి క్షమించారనుకుంటే అంత పొడవు ట్వీట్ రాసి ఎక్స్లో పెట్టింది కేటీఆర్. మరి అన్నదాతలకు అన్యాయం అనుకుంటే పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చిన ఈ ముచ్చట మీద కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఏమన్నా వేస్తారో, పక్కా లెక్కలతోని పాలన ఏ తీర చేస్తున్నాము, రైతులకు రందులు లేకుండా చేస్తున్నాము అనే ముచ్చట ముంగటేసుకుంటారేమో చూడాలిగా. మనం చిన్న ఉన్నప్పుడు డిజ్నీ ప్రిన్సెస్ అనే కార్టూన్ వస్తుండే, ఎంతమందికి యాద్ ఉంది? అందులో ఒక చిన్న పిల్ల మొత్తం అడవిలోనే తిరుగుకుంటా మూగ జీవాలతో ఆడుతుండే. అదంటే బొమ్మలు కాబట్టి ఎట్లాంటి గట్లా చూపిస్తారు, కానీ ఈ బుజ్జి మాత్రం నిజంగానే డిజ్నీ ప్రిన్సెస్ లెక్కనే అనుకుంటా. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందాలరి విల్లు అన్నట్టే ఉందిలే ఈ బుజ్జి లైఫ్. సంకలో ఓ పిల్లి, వెనకాల తోక ఓ ముళ్ళ పందిని ఎంటేసుకొని పచ్చటి శెల్కలలా ఆడుతూ పాడుతూ గడుపుతుంది శ్రీలంకలుండే గీ చిన్న బుజ్జి. కుక్కలు పిల్లులంటే ఏమన్నా అనుకోవచ్చు గాని ముళ్ళ పందితో సోపత్ చేసిందంటే చిన్నదాన్ని తారీఫ్ చేయాల్సిందేలే. అసలు వీళ్ళ సోపత్ ఎట్లా కుదిరింది అనంటే ఇంతకు ముందు గిట్లనే గీ ముళ్ళ పందిని కుక్కలు గడిచినాయట. ఇక వాటి నుంచి గీ ముళ్ళ పందిని కాపాడిందట ఈ చిన్నామె. ఇక ఆయాల్టి సంది జాన్ జిగిరిలా ఇర్రు. అగో చూడుండ్రి, దాన్ని చూస్తే ఏడ ముళ్ళులు గుచ్చుతాయో అని మనకే బుగులైతుంటే ఆమె మాత్రం దౌడ పట్టుకుంది నా వెట్టబట్టే. ఇది చూస్తే తెలుస్తుంది, ఆపదలు ఉన్నప్పుడు సాయం చేస్తే హాని చేసే జంతువులు కూడా హాయిగా ఆడుతూ పాడుతూ మనతో తిరుగుకుంటా విశ్వాసం చూపిస్తాయి. ఈ వీడియో చూసిన వాళ్ళంతా చీనీ అవ్వ మనది ఓ బతికేనా, స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన జనాల నడుమ జీతం కోసం తప్పక బతుకుతున్నాం. నీ పని బాగుందిరా షిట్టి, నువ్వురా రియల్ లైఫ్ డిజ్నీ ప్రిన్సెస్ వి. ఎప్పటికిట్లనే అవిటిని మంచిగా చూసుకుంటా సల్లగా బతుకు తల్లి అని దీవిస్తుర్రు. మరి ఇది చూసినాక మీకేమనిపించింది కామెంట్ చేయండి. అనొద్దు గాని ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లున్నాయి ఏం కథ. అక్కెర మందం వాడుకొని ప్రచారాల పని తీరినాక ఓట్లయిపోయి ఒడ్డెక్కినాక పట్టించుకున్న పాపాన ఓకుంటా ఈ లీడర్లు. కానీ నేను అందరి తీరు కాదు అని నిరూపించుకునే తందుకు తమిళనాడు సీఎం విజయ్ తనలాడుతూనే ఉన్నాడు, పబ్లిక్ ల పనితనం చూయిస్తూనే ఉన్నాడు. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకునే తందుకు ఇగో ఇట్లా 2 రోజుల ప్రోగ్రాం పెట్టుకుండు. ఓదానెనుకోటి వరుస పెట్టి ఓపికతోని చెప్పినవన్నీ చేసుకొస్తున్న తమిళనాడు సీఎం విజయ్ ఈసారి ఫ్యాన్స్ను కూడా పలకరించుకుంటేనే పాలనను కూడా పరుగులు పెట్టాలని ప్లాన్ వేసి జూలై 10-11 తారీఖుల్లో కరూరు జిల్లాకు పోతందుకు డిసైడ్ అయ్యిండు. అయితే పోయిన ఏడాది సెప్టెంబర్ 27 నాడు ఎలక్షన్ ప్రచారాల పేరు మీద కరూరులో సభ పెడితే ఆడికి ఎక్కడెక్కడికెళ్ళి విజయ్ ఫ్యాన్స్ మస్తు మంది వచ్చే వరకల్లా కంట్రోల్ కాక తొక్కిసలాటే 41 మంది చచ్చిపోయినుండే కదా. అయితే ఇట్లా జనాలు చచ్చిపోయారని ముచ్చట తెలివంగానే దళపతి విజయ్ దబ్బ పోదామనే బయలుదేరితే భద్రతా కారణాలతో పోవుడు కుదరలేదట. ఇక దాంతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆ
జీవిడిషన్ల ఇంటలతో మాట్లాడి సంతాపం చెప్పిండు. అటెంక మామల్లపురానికి అందరిని పిలిచి మాట్లాడి ధైర్యం చెప్పి మీకు నేను అండగుంటా అన్న లెక్క చూసుకుంటా అని మాటిచ్చి ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ఇచ్చిండు కూడా. దీంతోనే ఏం చేతులు దులుపుకొని ఊకోను, మీకు ఎన్నటికైనా ఎసొంటి అవసరమున్నా ఆపతున్నా ఆదుకుంటా సాయం చేస్తా అని హామీ ఇచ్చిండు కూడా. ఇప్పుడు సీఎం హోదాల కరువుల కుటుంబాలను కలిసేందుకు పోతున్నాడు విజయ్. ఇక 2 రోజులు అట్టే ఉండి జిల్లాలకు కొన్ని అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి సంక్షేమ పథకాల ప్రోగ్రాంలు కూడా పెట్టి ఏ స్కీమ్ ఎట్లా అమలవుతున్నది అనేది కూడా చూస్తారట. అట్లనే కొత్త ప్రాజెక్టులు చాలు చేసి అక్కడ పబ్లిక్ తో మాట్లాడి అన్నరుసుకోబోతారట. అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట మీద సిబిఐ కేసు నడుస్తుంది కూడా. ఇంకా మీదికెళ్ళి సీఎం అయినాక ఫస్ట్ సార్ ఆ జిల్లాకు పోతుండే వరకలా అందరు సూపట్టే ఉన్నది. ఇక ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుడేమో గానీ రాను రాను ఖర్చులు తడిసి మోపిడి అవుతున్నాయి. ఇక చేన్ల కాడ వచ్చే పంట లాభం ఏమో గానీ మోటార్ల బిల్లు అయితే పేలిపోతుంది అనుకో రాదుండ్రి. ఇగో ఇప్పటి సంది గారు అందే లేదు. గీ అన్న తయారు చేసిన మోటార్ ఒక్కటి ఉంటే చాలు ఎన్ని ఎకరాలైనా పంట సాగు చేయొచ్చు. మీకు కూడా చూపిస్తా పాన్రి. అవకాశం ఇయ్యాలే గాని ఆకాశాన్ని దాకే సత్తా ఉన్నోళ్ళు మస్తు మందురు దునియాల. ఇయో గీ అన్న కూడా అందులో ఒకడు. ఫస్ట్ మనోడు తయారు చేసిన వస్తువుని చూద్దాం పాన్రి. అరేవా ఏమన్నుంది ఐడియా. ఇన్ని రోజులు డీజిల్ పెట్రోల్ లేకున్నా కరెంట్ తో కూడా బతుకోవచ్చు అనుకున్నాం. కానీ అన్న చేసిన గీ మ్యాగ్నెట్ పంపు చూసినాక కరెంట్ లేకుండా కూడా బతుకోవచ్చు అనిపిస్తుంది. అటు కరెంటు బిల్లుల మోత, ఇటు డీజిల్ ఖర్చుల రోత లేకుండా అయస్కాంతాలు ఉంటే చాలు నిమ్మలంగా పంట సాగు చేసుకోవచ్చు అని మోటార్ తయారు చేసిండు గీ రైతన్న. మరి ఎట్లా ఉట్టుకొచ్చిందో ఈ ఐడియా. ఎన్నటి సంది చేస్తుండో ఇట్లా వ్యవసం గాని ఎక్కువ ఖర్చు పెట్టి తేవాల్సిన సామాన్లు కూడా ఏం లేవాడా. సైకిల్ పయ్య, ఓ ఖరాబైన మోటారు, అయస్కాంతాలు, ఓ పైపు, ఓ స్విచ్ బోర్డు, కథం సాలి ఉంటే అయిపోయాయి. మీరు కూడా ఏ రంది లేకుండా ఈ మ్యాగ్నెట్ మోటార్ తయారు చేసుకోవచ్చు అని చూపిస్తుండు. కరెక్ట్ నజర పెట్టాలే గాని దునియాల జబర్దస్త్ టాలెంట్ ఉన్నోళ్ళు ఇల్లు కొకలున్నారు. దీని వల్ల పంటలకయ్యే ఖర్చు చాలా తగ్గుతుంది కాబట్టి జర సర్కారు కూడా ఇటు ఒక కన్నేసి అందరు రైతులకు అక్కరయ్యేటట్టు ఇసొంటి తయారు చేపిస్తే రైతన్నలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు అనుకుంటా ఈ వీడియో చూసిన వాళ్ళంతా అంటుర్రు. పెట్రోల్ ముచ్చట్ల మోడీ సార్ మాటలని మనం ఎవ్వలం పాటిస్తలేం గాని గీ దొంగ వాటిస్తుండు. ఏందమ్మా భార్గవి నువ్వు మాట్లాడేది? దొంగలు మోడీ మాటల్ని వాటిచ్చుడేంది? ఈ మాట ఇంత కమలం పాటోళ్ళు వింటే కస్సున లేస్తారు అనుకుంటుర్రేమో. నమ్మకుంటే మీరే చూడు. కానీ ఇక లేటెందుకు, ముహూర్తము వాస్తు చూస్తావా ఇట్లా. కానీ అది బాటిల్ తీసినవా, బండికి పైపు ఉడవీకినవా, ఎవరో బండి మీద వస్తూ రోడ్డు బండి దాసుకో నిండిదా బాటిలు. అమ్మయ్యా కష్టం ఫలించింది, సరిపోని పెట్రోల్ దక్కింది. వెనుకకు మళ్ళీ చూడకుండా ఎవరి కంట వాడకుండా నడివిగా. అది చూసిర్రా సెకండ్లు అలానే వచ్చిన పని కథం చేసుకుని ఎంత ముద్దుగా అవతల పడ్డాడు. ఈ ఒక్కసారనే కాదు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ దొంగలు మస్తుగా మోపారట. రాత్రులు బండ్లు బయట పెడితే పాపమాట, తెల్లారులే చూసేసరికి లీటర్లే మాయమవుతున్నదట. ఒకళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు తీసి చూస్తే ఈ భాగోతం బయటపడ్డది. ఇడ ఎత్తుకపోయినోని కూడా అనేది అందుకు లేదు. పెట్రోల్ రేట్లు పిటాన పిరమైపోయినాయని జనాలు నెత్తినోరు కొట్టుకుంటారు గానీ మన ప్రియతమనైతే మోడీ సార్ ఏం చెప్పిండు? బండ్ల పెట్రోల్ ఎక్కువ కొట్టియ కుర్రి బయట తిరగకుర్రి అని కదా. ఆ మాటని గట్టిగా పట్టుకున్నాడు ఈ పోరాడు. ప్రధాని సార్ చెప్పినాక పాటే కుట్ ఎట్లా అని బండ్ల పెట్రోల్ కొట్టించుడు బండేసి ఇగో ఇట్లా మంది బండ్లకి ఎత్తుకపోవడం మోపి చేసినట్టుండు అని అనుకుంటా ఈ సీసీ ఫుటేజ్ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు వేస్తారు సోషల్ మీడియాలో. అయినా పాపం లీటర్ పెట్రోల్ కు కక్కుర్తి వాడి కాని కథలు పడితే ఇప్పుడు వీని సుందర ముఖార విందమంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యే. పోలీసులు దొరకబట్టి మంచిగా మైలపొలు తీసే ముచ్చట ముంగటేసుకుంటారాయే. ఇంత చిన్న వయసులో దొంగ ముద్ర పడి బయట పెట్రోల్ బంకులో కూడా ఇవ్వాలి పనియర పాపం వీనికి. మీదికెళ్ళి బతుకంతా బదనాన్ని మోసుకుంటూ తిరగవలసి వచ్చి లైఫ్ అంతా డీజిల్ బండ్లే పెట్రోల్ కొట్టించినట్టు ఖరాబ్ అవుతుంది ఇక అని అనుకుంటా ఇంకొందరు జనాలు జాలి చూపేబట్టి ఈ పోరాడు మీద. ఉత్తప్పటికంటే జర సెలబ్రిటీ స్టేటస్ వచ్చినాక ఇంకా జర జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేసినా ఏం మాట్లాడినా గానీ జనాలు చూస్తూనే ఉంటారు. చెరంత తేడా వచ్చినా వెనక ముంగట చూసుకోకుండా అరుచుకుంటారు అన్న భయం కూడా ఉండాలి. అట్లా కాకుండా చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళ మీద ప్రతాపాలు చూపించి పండ్లు కొరికితే ఇగో గిట్లనే సోషల్ మీడియాలో సొట్లు వాడే కాడికి వస్తుంది కథ. సినిమాలలో విలన్లతోని ఫైటింగ్లు చేస్తే టాకీస్ల సీట్లలో కూర్చున్న వాళ్ళు సీటీలు కొడతారేమో గానీ చిన్న చిన్న కొలువులు చేసుకొని పుట్ట పోసుకునేటోళ్ళ మీద కోపాలు చూపించి ఫైటింగ్లు చేస్తే మెచ్చుతారా ఎవరన్నా? రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజు ఫుడ్ డెలివరీ బాయ్ మీద ఈ తీర్ల రౌడీజం చూపించి కొట్ట పోయిండు అనుకుంటా. ఈ వీడియో అయితే ఇంటర్నెట్ లో ఇరుగమరుగా తిరుగుతున్నది. రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మాన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ అదట ముచ్చట. ఈ డెలివరీ బాయ్ గలతలో ఇంకొకరికి ఇవ్వాల్సిన పార్సిల్ ఈయనకి ఇచ్చిందట. అయ్యో రాంగ్ అడ్రస్ కి వచ్చింది సార్ ఫుడ్ పార్సిల్, సారీ అని చెప్పినా కూడా ఎనకుంటా పొట్టు కొట్టబోయిందట. ఇట్లా సార్ ఎందుకు కొడుతురు సార్ అన్నా కూడా ఎనకుంటే ఇట్లా మీదికి వస్తుండే వరకలా డెలివరీ బాయ్ ఇదంతా పౌండరీ కాడి చేసిండు. ఇక ఇంటున్నా ముఖం మీద ఉంచిందని కూడా చెప్తున్నా ఆయన. కానీ చూడురే అంతమంది ఆపబడుతుంటేనే గింత ఆగం కథ చేస్తే పుసుక్కున చుట్టూ ఎవరు లేకపోయినుంటే పట్టి ఆపేటో లేకుంటే ఇంకెట్లుండున్నో పరిస్థితి.
పాప మా డెలివరీ బాయ్ని కోపం మీద ఏం చేస్తున్నావు ఏం కథనో ఇక అయినా కావాలనైతే తప్ప అడ్రస్కి డెలివరీ ఇచ్చి కంపెనీలతోని కస్టమర్లతోని తిట్లు తినాలని అనుకోడు కదా డెలివరీ బాయ్ కూడా. ఆడికి సారీ చెప్పి తప్పైందన్నా కూడా అయినా కుట్ట ఈ తీర్లో నా కొట్టబోయేది. మరి 100-200 పెడితే ఇంకోసారి ఆర్డర్ పెట్టుకొని కడుపు నిండా కమ్మగా తినొచ్చు, కంపెనీ కంప్లైంట్ పెడితే పైసలు ఎన్నుకోవచ్చు. గా ఇంత దానికి ఇట్లా కొట్టబోతే ఇప్పుడు ఏమాయ్? ఒక్క సినిమా ఇట్టు కాగానే అంతరు బాబా మనుషులనే కానుకుంటా కళ్ళు నెత్తికెక్కినాయా అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెట్టించుకునే కాడికి వచ్చే. మరి ఈ పంచాయతీ మీద ఇంటోళ్ళు కూడా వాళ్ళ వర్షనే మన బయటకు వచ్చి చెప్తారేమో చూడాలిగా. ఏం చేస్తాం పాటి జాబులు ఎన్ని రోజులని ఇట్లా సద్దులు కట్టుకొని బస్సులలో వచ్చి ఐతారం కోసం ఎదురు చూసి సెలవులు కావాలంటే అడుక్కొని ఆశపడతాం. ఏదన్నా నిమ్మలంగా ఊళ్ళో పని చేసుకొని 10,000 వచ్చినా చాలు అని మస్తు సార్లు అనిపిస్తుంది కదా మనందరికి. హాగో మన సొంటోళ్ళ కోసమే శాలరీ ఆఫర్ కూడా నడుస్తుంది. చూసి ఎంతమంది షేరిక్ అవుతారో చూసుకోరిగా మరి. ఓయ్ ఫ్రెండ్స్, జాబ్ వేకెన్సీ రా బాబు. పొద్దున్న 6 గంటలకి టీ, 12 గంటలకు కూల్ డ్రింక్, నెలకు 12,000 అండి. పనిచేసే టైమింగ్ 6 గంటల నుండి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు. వీళ్ళకి శాలరీ ఒకటే కాదుండయి, పై ఆధికం కూడా ఉంటుంది. అవేంటివంటే కూరగాయలు, మామిడికాయలు, ఆకుకూరలు ఇవన్నీ ఎత్తుకొని పోతారు, సంత చేసుకొని పోతారండు. ఇలాంటి జాబ్ ఎవరికి ఉండదు. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి ఆఫర్ చూసిరా. 12,000 జీతము, మళ్ళా కూరగాయలు ఆకుకూరలు బోనసు, మళ్ళా మీదికెళ్ళి పొద్దుగాల 6కెళ్ళి మధ్యాహ్నం 2 దాకానేనట పని. అయ్యో మాకు ఆ పని రాదుగా అన్న రంది కూడా లేదు. మళ్ళా వాళ్ళే పైసలు ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తారట. ఇక చెప్పుర్రి గింత మంచి ఆఫర్ ఇంకేమన్నా ఉంటదా? ఇంకా పొద్దుగాల లేచి బాక్సులు కట్టుకొని ట్రాఫిక్ లో తిప్పలు పడి బాస్ తోటి తిట్లు పడి జీతం కోసం 30 రోజులు ఎదురు చూసినా నెలాఖరికి ఆటాన కూడా మిగులుతలేదని యాష్టపడే కంటే ఇదే న్యాయం అనిపిస్తలేదు. రామసక్కన ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా తోటల పని చేసి 2కి పని అయిపోగానే చెట్ల కింద బుక్కెట్ తిని చేయిగాడికి ఇంటికి పోవచ్చు. టార్గెట్లు లేవు, మీటింగ్లు లేవు, హెచ్ఆర్ రూల్స్ అసలే లేవు అనుకుంటా వైరల్ అవుతున్న ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్ లలో పెట్టుకొని జాబ్ ఫ్రస్ట్రేషన్ ని జనాలకు చూయించుకుంటున్నారట కొలువులు చేసేటోళ్ళు. మరి ఈ వీడియో చూసి ఎంతమంది ఆడ పనికి చేరుతారో చూడాలిగా. మాకు కష్టం వచ్చింది దేవుడా అని గుడికి పోయి దండం పెట్టుకొని అయ్యగారితోని పూజ చేపించి మనసు నిమ్మలం చేసుకుంటాం. కానీ కాంగ్రెస్ సర్కార్ చేయంగా ఆ అయ్యగారులకు కూడా అరిగోసి వచ్చి పడ్డదట. వాళ్ళే వచ్చి కారు పార్టీ లీడర్లను కలిసి కష్టాలు చెప్పుకొని కాయిదాలు ఇచ్చిపోతురు. ఇట్లా పాపం అందరినీ సల్లవు చూడు దేవుడా, ఎవరికి ఏ కష్టం రాకుండా కాపాడు అని మంత్రాలు చదివి పూజలు చేసి అయ్యగారులకే కష్టాలు వచ్చి పడ్డాయిగా. యాదాద్రి, బాసరా, భద్రాచలం ఇంకా కడమగుళ్ళలా వేద పండితుల నియామకాలైతున్న అన్యాయాలు గివ్వి సారు అని చెప్పుకునేందుకు తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చిరియాల. లోకల్ అయ్యగారులకైతున్న అన్యాయం గిది అనుకుంటా మొత్తం పూసగుచ్చినట్టు పురాగా చెప్పిరట. ప్రత్యేక తెలంగాణ వచ్చినాక కూడా రాష్ట్రంలో ఉన్న గుళ్ళల్లా లోకల్ వేద పండితులకు దక్కే అవకాశాలు వేరే రాష్ట్రం వాళ్ళకు పోతున్నాయనుకుంటా చెప్పి వేదాలు చదివే వేద పండితులను కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ కష్టాల పాలు చేస్తుందని కూడా గోడలే పోసుకున్నారట. సర్కార్ జర ఈ ముచ్చట మీద గట్టిగా నజరేస్తట్టు చేసి నియామకాలు ఎట్లయితున్నా ఏందని ఒకసారి అరుచుకొని స్థానికులకే పెద్దపీట వేస్తట్టు చేస్తే మంచిగుంటది, జర మీరన్నా చెప్పురు అనుకుంటా ఇట్లా హరీష్ రావు సార్కు చెప్పుకొచ్చిరు అయ్యగారులు. అయ్యో ఎరువులు దొరకక రైతు బంధు, రైతు భరోసా టైంకు రాక అన్నదాతలే అరగోసలు పడుతున్నారని చూస్తూనే ఉన్నాము. బిల్లులు రాక కాంట్రాక్టర్లు కష్టాలలో ఉన్నారని ఇంటనే ఉన్నాము. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో తీరు తిప్పలు పడుతున్నారని చూసుకుంటా ఇప్పుడు అయ్యగారులు కూడా ఆగమాగమవుతురని చూస్తున్నాము. మరి ఈ లెక్కన కాంగ్రెస్ నిలబడిలా పవర్లు ఉన్నోళ్ళు తప్ప పబ్లిక్ ఎవరు నిమ్మలంగా ఉన్నారో మరి అని అనుకుంటా కారు కర్తలు కారాలు మిరియాలు నూరుతుంటా కామెంట్లు వేస్తారు గట్టిగానే. సుశిరాణులా వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదా చూస్తూనే ఉండరు మనం యాక్టివ్ ముచ్చట్లు.